ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన పునరుద్ధానపు ఆరాధన వేళ ఈ బల్లారాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. చాలు. ప్రభువు సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట, ఈ నెలంతటికి కావలసిన వాగ్దానం, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ నెలంతటికి చాలిన దేవుడు మనకు ఒక మంచి శ్రేష్టమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. నేను మీ పక్షముగా ఉన్నాను, కాబట్టి మీరు భయపడకుడి. మీరు నా తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంకి వచ్చిన మనందరితో దేవుడు సెలవిస్తున్నట్టు శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను మీ పక్షముగా ఉన్నాను. అందరూ చెప్పండి, దేవుడు నా పక్షముగా ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవుడు నా పక్షముగా ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నా పక్షముగా నిలిచి ఉన్నాడు. ఈ నెల దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. దేవుడు నీ పక్షముగా నిలిచి ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా పోరాడబోతున్నాడు. దేవుడు నీ పక్షముగా మాట్లాడబోతున్నాడు. దేవుడు నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షముగా విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ పక్షముగా అన్ని విషయాల్లో కార్యము చేయబోతున్నాడు ఈ నెలలో. ఆమేన్. ఈ నెల మొత్తములో దేవుడు నీ పక్షం నిలబడి ప్రతి విషయంలో నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని, దీవెనకరంగా మార్చాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుతున్న దినం ఈ దినం. దేవుని వాక్యంలో చూసినట్లుగా దేవుడు మన పక్షముగా నిలిచి పోరాడబోతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. దేవుడు మనల్ని విస్తరింపచేసి, దేవుడు మనల్ని అభివృద్ధిపరిచి, మునుపటి కంటే అధికమైన మేలులతో మనల్ని నింపాలని ప్రభు ఆశపడుతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైనటువంటి అభివృద్ధి, మునుపటి కంటే అధికమైన క్షేమం. మునుపు నెలలో మనం గడిచినటువంటి ఈ యొక్క 5 నెలలు మన ముందు వెళ్ళిపోయాయి. మనం 6వ నెలలో ప్రవేశించాం. ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందుతున్న మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నేను మీ పక్షముగా ఉన్నాను. గడిచిన 5 నెలలు ఉన్నట్లుగా కాదు, ఈ 6వ నెలలో ఒక ప్రత్యేకంగా నేను నీతో ఉండబోతున్నాను. ఈ 6వ నెలలో ఒక ప్రత్యేకంగా నీ పక్షము నేను కార్యం చేయబోతున్నాను. ఒక ప్రత్యేకంగా నేను దీవించబోతున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం, మునుపటి కంటే నేను గొప్పగా చేయబోతున్నానని దేవుడు నీకు మాట్లాడుతూ నీతో సెలవిస్తున్న మాట. హల్లెలూయా. ఎవరిని దేవుడు మేలులతో నింపుతాడు? ఎవరిని దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడు? ఎవరి పక్షంగా దేవుడు నిలబడతాడు? ఎవరి పక్షంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు? చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వాక్య భాగం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చాలు. 31వ వచనం కూడా చదువుకుందాం. 31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించి ఉన్నాడు.
ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలు. చదువుకునే లేఖన భాగములో చూడండి, మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయించున్నాడంట. అంటే మన పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పసక్యము కానీ మూలుగులతో మన కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన బలహీనతలు ప్రభువుకు తెలుసు. మనం ఏ ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నామో, ఎక్కడెక్కడ బలహీనంగా మారిపోయామో మన బలహీనతలు ప్రభువుకు తెలుసు కనుక మన బలహీనతల విషయమై దేవుడు మన పక్షముగా పరలోకమందున తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ లేఖన భాగంలో సెలవిచ్చిన మాట ఏంటంటే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే నీ పక్షముగా ఉంటే నీకు విరోధి అయిన వాడు ఇంకెవడు లేడు. కనుక దేవాది దేవుడు నీతో ఉన్నాడు. దేవాది దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవాది దేవుడు నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. కనుక ఈ లేఖన భాగంలో అంటున్నాడు, దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఇంకా చెప్తూ అంటున్నాడు, నీకు శిక్ష విధించువాడు ఎవడు? దేవుడు నీ పక్షముగా ఉంటే నీ మీదకు శిక్ష రాదండి. దేవుడు నీతో ఉంటే నిన్ను శిక్షించేవాడు ఎవడు లేడు. శిక్షించాలి అనుకున్నా కూడా వారు నిన్ను శిక్షించలేరు. ఎందుకంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. యోసేపు పక్షముగా దేవుడు ఉన్నాడు. యోసేపును శిక్షించాలి అనుకున్నారు కానీ శిక్షించలేకపోయారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు. కానీ వారు కాలిపోవాలి, బూడిదైపోవాలి, అగ్నికి ఆహుతి అయిపోవాలి అనుకున్నారు. కానీ వారు కాలిపోలేదు, వారు బూడిద కాలేదు. కారణం ఏంటంటే, ఆ పిల్లల్ని దూరంగా కూర్చోబెట్టు మీరిద్దరే. కారణం ఏమిటంటే దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. దేవుడు వారి పక్షముగా ఉన్నాడు కనుక అగ్ని వారిని ఏమీయో చేయలేకపోయింది. అగ్ని వాసన వారిని అంటలేదు. వారి తల వెంట్రుకలు ఒకటి కూడా కాలిపోలేదు. కారణం దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల పక్షముగా ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉంటే మనకు శిక్ష విధించేవాడు ఎవడును లేడు. నీ శరీరంలో రోగమా, నీ కుటుంబంలో సమస్యల, నీ వ్యక్తిగత జీవితంలో బలహీనతల, వాటన్నిటిని నువ్వు అధిగమించాలంటే నువ్వు దేవుని పక్షానికి రా. అప్పుడు దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. నీ పక్షముగా నిలిచిన దేవుడు నీకు అన్ని విషయాల్లో జయమిస్తాడు. ఈ రోజున అనేక మంది జీవితాల్లో దేవుడు లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. పేరుకు మాత్రం వారి ఇళ్లలో దేవుడు పటాలు ఉన్నాయి, దేవుడు బొమ్మలు ఉన్నాయి, దేవుని వాక్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బైబిళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద వాగ్దానాలు ఉన్నాయి. కానీ పెద్ద పెద్ద మందిరాలకు వెళుతున్నారు. కానీ వారి హృదయములో దేవుడు లేడు. వారి మనస్సులో దేవుడు లేడు. వారి కుటుంబాల్లో దేవుడు లేడు. ఒకవేళ నిజంగా దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో పరిస్థితులు మారకుండా ఎందుకుంటాయి? త్రాగుబోతుగా నీ భర్త మారకుండా ఎందుకుంటాడు? మాట వినకుండా తిరుగుతున్న నీ యొక్క పిల్లలు ఎందుకు నీకు లోబడరు? నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? నీ మనస్సులో దేవుడు ఉన్నాడా? నీ పక్షంగా దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే నీ స్థితిగతులను మార్చకుండా ఉంటాడా? నీ పరిస్థితులను మార్చకుండా ఉంటాడా? లోపం ఎక్కడో ఈరోజు నువ్వు గమనించి నీ దోషమును, నీ అపరాధమును ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా, పైకి నేను నటనా భక్తి చేస్తున్నాను, పైకి నేను నటించే భక్తి చేస్తున్నాను, అందుకనే నా పిల్లల జీవితంలో మార్పు లేదు, అందుకనే నా కుటుంబంలో సమాధానం లేదు. ఏదో ఆదివారం మందిరానికి వస్తున్నానయ్యా, ఆదివారం మందిరానికి వస్తున్నాను, నెలలో ఒక్కసారి మందిరానికి వస్తున్నాను, అప్పుడప్పుడు పండగకి వస్తున్నాను, ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడల్లా
యేసయ్యా అనుకుంటున్నాను అని నీ భక్తి జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఒక నిజమైన భక్తి జీవితాన్ని నాకు నేర్పించయ్యా, నా పాపమును పరిహరించు, నా దోషమును క్షమించు, నా అపరాధమును తీసివేయి అని నువ్వు ప్రభు చెంత ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే దేవుని కనికరం నీ మీదకి వస్తుందో నీ కుటుంబంలో స్థితిగతులన్నీ దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ స్థితిగతులన్నీ దేవుడు మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అయితే నీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభువా నువ్వు నా పక్షమును నిలిచి పోరాడి నాకు జయమివ్వు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. అతనికి దేవుడంటే బహుప్రేమ, దేవుడంటే చాలా ప్రేమ, దేవుని సన్నిధి అంటే మరి ఎక్కువ ప్రేమ. దేవుని ప్రేమించకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా అతను ఒక్కరోజు కూడా కాలాన్ని గడపలేడు. మంచి ప్రార్థనాపరుడు, మంచి భక్తిపరుడు, నీతి గలవాడు, దేవుని ప్రేమించే విషయంలో ముందున్నవాడు. అయితే ఒక రోజున తన అన్నలకు క్యారేజీ తీసుకొని వెళ్ళాడు, భోజనం తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక వ్యక్తి చాలా ఎత్తున్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ఉండి సవాలు విసురుతా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా. మీలో ఒక్కడైనా నాతో యుద్ధం చేయగలిగిన వాడు లేడా అని సవాలు విసురుతూ, నేను మీ అందరినీ నా దాసులుగా చేసుకుంటాను అని రకరకాలుగా మాట్లాడుతూ సవాలు విసురుతా ఉన్నాడు. అయితే ఈ చిన్నవాడైన దావీదు చూసి ధైర్యం తెచ్చుకొని, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీవాడు, నేను అతన్ని చంపుతాను, అతని మీద జయాన్ని తీసుకొస్తాను ఇశ్రాయేలు ప్రజలకని మాట్లాడుతుంటే అందరూ ఆయన చూసి నవ్వుకుంటున్నారు. మరి నువ్వు చూస్తే చిన్నోడివి, బుడ్డోడివి, నీకా వయసు లేదు, అనుభవం లేదు, కత్తి ఎలా పట్టుకోవాలో తెలియదు, యుద్ధం ఎలా చేయాలో తెలియదు, నువ్వు ఆయన చంపడం ఏంట్రా నాయనా, ఇంతమంది బలాఢ్యులు ఇక్కడ ఉన్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు ఇక్కడ ఉన్నారు, కత్తి బాగా తిప్పగలిగిన, ఈట బాగా తిప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళే భయపడి వెనక్కి తగ్గారు, నువ్వాడిని జయిస్తానంటావేంటి అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో ఒకరు రాజుగారికి చెప్పారు, అక్కడ ఒక చిన్నోడు ఉన్నాడు, వాడు జయిస్తాడంట అని. అప్పుడు రాజుగారు పిలిపించి, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు అని చెప్తే ఆ పిల్లవాడు ఏం చెప్తున్నాడు తెలుసునా, రాజా, ఒకసారి నేను మందను కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, ఒక్క గుద్దు చంపి దాని నోట నుండి సింహాన్ని విడిపించి, గొర్రెపిల్లని విడిపించాను. మరొకసారి సింహం వచ్చింది, సింహం నోటి నుండి కూడా గొర్రెపిల్లని విడిపించాను. ఇప్పుడు వీడిని కూడా నేను చంపేస్తాను, ఇశ్రాయేలు ప్రజలకు జయం వస్తుంది అని చెప్తా ఉంటే, సరే ఎందుకైనా మంచిది బాబు అని చెప్పి ఆ పిల్లవాడికి రాజుగారు ఏం ధరింపజేశాడంటే యుద్ధ కవచాన్ని ధరింపజేశాడు. ఏం ధరింపజేశాడు? యుద్ధ కవచాన్ని ధరింపజేశాడు. ఆ యుద్ధ కవచం వేసుకొని ఇటు 2 అడుగులు ఇటు 2 అడుగులు నడిచేసరికి అది బరువుగా అనిపించింది. తనకు వాడుక లేదు కదా, అలవాటు లేదు కదా, ఎప్పుడూ వాటిని ధరించిన వాడు కాదు. వెంటనే వాటిని తీసేసి, రాజా దయచేసి ఏం అనుకోవద్దు, ఇవి నాకు అలవాటు లేవు, ఇవి నాకు వాడుక లేదు అని వాటిని తీసేసి ఏటిలోనికి, సెలయేరులోనికి వెళ్ళి
నున్నని 5 రాళ్ళు వేరుకొని ఒక రాయి ఒడిశాల్లో పెట్టుకొని తిప్పుకుంటూ 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 వస్తున్నాడు. ఇదిగో ఈ దినమున యెహోవా పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, దేవుడే నిన్ను నా చేతులకు అప్పగిస్తాడు అని సవాలు విసురుతూ మాట్లాడుతూ వస్తున్నాడు ఈ యొక్క పిల్లవాడు. వాడంటాడు గొల్యాతు, రే నేనేమైనా కుక్కను అనుకున్నావా? నా మీదకి నువ్వు చిన్న కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకుని వస్తున్నావు, ఈ దినమును చంపి నిన్ను ఆకాశ పక్షులకు వేస్తా రా అని వాడు మాట్లాడుతున్నాడు. దావీదేమో దేవుడు నాకు జయమిస్తాడు అని మాట్లాడుతూ వస్తున్నాడు. మొత్తం మీద దగ్గరకు సమీపించారండి, ఇద్దరు సమీపించారు. సమీపించిన తర్వాత ఈ గొల్యాతు తన ఒడిశాలలో ఆ యొక్క రాయిని పెట్టి గిరా 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 తిప్పుతూ 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 ఒక్కసారిగా ఒడిశాలు విసిరాడు. ఒడిశాలు ఎప్పుడైతే విసిరాడో ఆ రాయి తిన్నగా వెళ్ళి నుదురు తగిలి గొల్యాతు యొక్క నుదురు తగిలి బోర్ల పడ్డాడు. ఎప్పుడైతే బోర్ల పడ్డాడో అతని కత్తి తీసి అతని మెడ నరికి దావీదు చేతితో పట్టుకుని వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత విజయం, ఇంతటి గొప్ప విజయం దావీదునకు ఎలా దక్కింది అని అంటే, దావీదు పక్షాన ఎవరున్నారండి? దావీదు పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు దావీదు పక్షముగా ఉన్నాడు. చాలా మంది దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతూ ఉన్నారు. దేవుని దూరం పెట్టి దేవునికి దూరంగా బ్రతుకుచు వారి జీవితాలు భ్రష్టత్వానికి ఇచ్చుకుంటున్నారు. చూడండి, ప్రతిరోజు మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి, ఆ ప్రార్థనలకు రారు. ప్రతి శనివారం ప్రార్థన జరుగుద్దా, ఆ ప్రార్థనలు కొంతమంది రారు. శుక్రవారం ప్రార్థన జరుగుద్దా, ఆ ప్రార్థన కొంతమంది రారు. ఆదివారం ఆరాధన జరుగుతుందా, కొంతమంది రారు. అంటే వారి జీవితంలో ఏంటి? నిర్లక్ష్యం. దేవుడు మా పక్షాన ఉండకపోయినా బాధ లేదులే, మాకు ఉద్యోగం ఉంటే చాలు, మాకు చేతిలో పనులు ఉంటే చాలు, మాకు అమ్మగారు తోడు ఉంటే చాలు, అయ్యగారు ఉంటే చాలు, మా పనిచేసే అయ్యగారు ఉంటే చాలు. చెప్పండి, నాకు హాస్పిటల్లో డ్యూటీ ఉంటే చాలు. చెప్పండి చెప్పండి, మా ఆయన ఇంట్లో చేపలు తోమన్నాడు, చేపలు తోముకుంటే చాలు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈరోజు నాకు బజారు పని ఉంది, బజారు పనికి వెళ్తే చాలు. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని, ప్రభువుని గణపరచవలసిన నీవు ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా, ప్రభువుని గణపరచకుండా నీవు జీవిస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న నీ జీవితంలో దేవుడు నీ పక్షంగా ఎలా నిలబడతాడు? ఎలా నీకు దేవుడు జయాన్ని ఇవ్వగలడు? మనం చూసుకున్నామే, ఎప్పటి వరకు మనం చదువుకున్నామే. ఈ దావీదు రాజు అయిన తర్వాత గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కానివ్వండి, రాజైన తర్వాత కానివ్వండి, ఎక్కువగా ఎక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు? చెప్పాలి, ఎక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు? దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. మరి నీ సంగతి ఏంటి? మరి నీ సంగతే మరి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఎప్పుడు చూసినా ఇల్లు 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 ఇల్లే నీకు పెద్ద ఐశ్వర్యం, ఆస్తి. కొంతమంది ఎప్పుడు చూస్తున్నా పిల్లలు 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 పిల్లలే కాదు దేవుడు, ఇల్లే దేవుడు. కొంతమందికి వ్యాపారమే దేవుడు, ఉద్యోగమే దేవుడు. ఒకరోజు దేవుడు వాటన్నిటిని తీసేస్తే ఏంటి పరిస్థితి? నీ పరిస్థితి. ఒక మందిరానికి వచ్చే ఒక సిస్టరు, నాకు పనులు లేవని ప్రార్థన చేయమని కోరుతుంటే, సరే ప్రార్థన చేశాం, పనులు సమృద్ధిగా ఇవ్వు నాయనా అని. ఇక పనులు ఇచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి మానేసింది. పని ఇచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని ఎగ్గొట్టేసింది.
ఏమా ఏంటి మందిరానికి రావట్లేదంటే, అయ్యారు పని ఉందండి. ఏం పనమ్మా? సెలవు ఇవ్వలేదు. దేవుడు ఇవ్వక మునిపేమో ఒకలాంటి ప్రార్థన, ఇచ్చిన తర్వాత ఇంకొక సాకు చెప్తూ ఉన్నావు నీ జీవితంలో. అర్థమవుతుందా? నీవు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోతే దేవుడు నీ పక్షముగా నిలిచి పోరాడి నీకు జయాన్ని ఇవ్వలేడు. దావీదునకు దేవుడు గొప్ప విజయాన్ని చేకూర్చాడు, చాలా గొప్ప విజయం. ఆ దెబ్బతో దేవుడు అతని పక్షంగా ఉన్నాడని ప్రజలందరూ తెలుసుకున్నారు. పాట పాడడం ప్రారంభించారు. ఏమని పాట? దావీదునకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది. సౌలుకు 1,000 కొలది, దావీదునకు 10,000 కొలది అని పాటలు పాడుతున్నారంట స్త్రీలంతా కలిసి. ఆ విజయోత్సవములో ఆ విజయాన్ని చూసి వాళ్ళు స్తుతించకుండా, దావీదును గణపరచకుండా, విజయమునిచ్చిన దేవుని స్తుతించకుండా వారు ఉండలేకపోయారు. మరి దేవుడు నీకు చిన్న చిన్న విషయాల్లో జయమిస్తే దేవుని స్తుతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? గణపరుస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? మోకరించగలుగుతున్నావా? కనీస కృతజ్ఞత చెప్పగలుగుతున్నావా నోరు తెరిచి? దేవుడు నీ పక్షముగా ఉండి ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడు, ఎన్నెన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నెన్ని మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడు దేవుడు నీ పక్షముగా ఉండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము, దేవుడు నీతిమంతుల సంతానమును పక్షమునున్నాడు, వారి పక్షముగా ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. చాలు. దేవుడు ఎవరి పక్షముగా ఉన్నాడంట? నీతిమంతుల పక్షముగా ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవుడు ఎవరి పక్షముగా ఉన్నాడు? నీతిమంతుల పక్షముగా ఉన్నాడు. ఎవరు నీతిగా బ్రతుకుతున్నారో, ఎవరు నీతిమంతులో వారి పక్షముగా దేవుడు నివసిస్తున్నాడు, వారి పక్షముగా దేవుడు పోరాడుతున్నాడు. ఇంతకీ మరి నీతిమంతులు అంటే ఎవరు? వారు ఎలా ఉంటారు? నీతిమంతులను గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతులు అంటే ఎవరంటే యేసు రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. నీతిమంతులు లేరు, ఒక్కరైనను లేరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనుషుని యొక్క నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డలు. మరి నీతిమంతులు ఎలా ఉన్నారట? ఎవరు నీతిమంతులంట? ఆయన రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మనం అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. మరియు మనలో సత్యం ఉండదు. మనము మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎందుకనగా ఆయన నీతిమంతుడు, ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా
చేసింది. కనుక ఇప్పుడు రక్తము చేత కడగబడిన మనము ఏమయ్యాము? నీతిమంతులమయ్యాము. రక్తము చేత కడగబడిన మనము నీతిమంతులమయ్యాము. ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది. ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేసింది. ఆయన రక్తం మనల్ని విమోచించింది. ఆయన రక్తం ప్రతి దోషమును కడిగి వేసింది. ఆయన రక్తం ప్రతి అపరాధమును తొలగించింది. ఆయన రక్తం సకల దుర్నీతి నుండి మనల్ని దూరము చేసింది. కనుక మనము పవిత్రులుగాను నిష్కల్మషులుగాను నీతిమంతులుగా ఆయన రక్తం మనల్ని మార్చింది. మనం ఎవరమయ్యా అంటే కడుగబడిన వారము. ఎవరు మనం? కడుగబడిన వారము. మనం ఎవరమయ్యా అంటే కొనబడిన వారము. ఎవరు మనం? కొనబడిన వారం. యేసయ్య తన రక్తము చేత మనల్ని కొన్నాడు. యేసయ్య తన రక్తము చేత మనల్ని కడిగాడు. యేసయ్య తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా మార్చాడు. కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది, నీతిమంతుల పక్షముగా ఉన్నాడు. నీతిమంతుల పక్షముగా ఆయన ఉన్నాడు. నీతిమంతులను ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టలేదట. నీతిమంతులను ఎన్నడూ కూడా ప్రభు ఏం చేయలేదు? చెయ్యి విడిచిపెట్టలేదు. పిల్లలు బయట తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మరొక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చాలు. దేవుడు నీ పక్షముగా ఉండి జయముని ఇవ్వడానికి ఆయన ఏం పట్టుకున్నాడంట? నీ కుడి చేతిని పట్టుకున్నాడు. ఇప్పుడు నీకు జయం కలిగిందంటే అది ఎవరి వలన కలిగింది? నీ కుడి చేతిని పట్టుకున్న వాని ద్వారా నీకు జయం కలిగింది. దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను అంటున్నాడు. దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని నీకేమి నేర్పిస్తున్నాడు తెలుసా? యుద్ధం ఎలాగ చేయాలో నేర్పిస్తున్నాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో నేర్పిస్తున్నాడు. నువ్వు ఎలాగూ మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. వారిని కౌగలించుకుని వాడను నేనే. వారిని స్వస్థపరిచిన వాడను. చాలు. ఈ లేఖన భాగంలో ఎఫ్రాయిము చేయి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నేను నడిపించాలని, నువ్వు పడిపోకుండా ఉండాలని. చూడండి, తల్లి తన చిన్న బిడ్డల చేయి పట్టుకుంటుంది. చిన్నపిల్లల యొక్క చేతిని పట్టుకుంటుంది. ఎందుకు ఒక తండ్రి లేదా ఒక తల్లి తన బిడ్డల చేతులు ఎందుకు పట్టుకున్నారు చెప్పండి? వారు పడిపోకుండా. రెండవది, వారు త్రొట్టిల్లకుండా వారు చేయి పట్టుకుని చక్కగా నడిపించడానికి, నడక నేర్పించడానికి వాడి కుడి చేతిని పట్టుకుంటారు. దేవుడు కూడా నీకు జయమివ్వాలని, నిన్ను తన సొత్తుగా చేసుకోవాలని, నీ పక్షముగా పోరాడాలని, నీ పక్షముగా నిలబడాలని, నీకు అన్ని విషయాల్లో జయమివ్వాలని ప్రభు ఆశించిన వాడే నీ కుడి చేతిని ప్రభు పట్టుకుంటున్నాడు. నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. నీకు ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలా నడుచుకోవాలో తెలీదు, ఎంత దూరం నడవాలో తెలీదు, ఏ విధంగా అడుగులు వేయాలో తెలీదు.
అయితే ప్రభువు నీ కుడి చేతిని పట్టుకుని ఎఫ్రాయిమునకు నడక నేర్పినట్లుగా ప్రభువు నీకు నడక నేర్పుతూ ఉన్నాడు. ప్రభువు నీకు జయమిస్తున్నాడు. ప్రభువు నీ పక్షమందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ఇదిగో ఆయన నా కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయన నా కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అంటున్నాడు. ఒకటి నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. రెండవది నీ కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు కదలకుండా, బెదరకుండా, నువ్వు పడిపోకుండా నిన్ను నడిపిస్తున్నాడు ప్రభు. మరొక మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ లేఖన భాగంలో, నేను అతని పక్షమున జయమును అనుగ్రహిస్తున్నాను. నేను అతని పక్షముగా జయమును అనుగ్రహిస్తున్నాను. ప్రభువే నీ పక్షముగా ఉంటే ఇక నీ జీవితంలో కొదువ ఏముంది? రాజే నీతో ఉంటే నీకు ఇంకా కొదువ ఏముంది? నీకు సమృద్ధి, నీకు జయం. రాజు నీతో ఉంటే నీకు కొరత లేదు, కొరత లేదు. సమృద్ధి దీవెన, సమృద్ధి ఆశీర్వాదం, అంతా క్షేమమే నీ జీవితంలో జరుగుతుంది. కనుక ఎవరు నీ పక్షాన ఉండాలి, ఎవరు నీ పక్షమున ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు ఈరోజు దేవుని సన్నిధిలో? ప్రభువు నీ పక్షముగా ఉండాలని కోరుకుంటున్నావా? మనుషులు నీ పక్షముగా ఉండాలని కోరుకుంటున్నావా? రాజకీయ నాయకులు నీ పక్షముగా ఉండాలని కోరుకుంటున్నావా? లేక నీకు తెలిసిన వాళ్ళు, అయిన వాళ్ళు, నీ బంధువులు, నీ కంటికి నచ్చిన వాళ్ళు, నీ దృష్టికి మెచ్చిన వాళ్ళు, నీ మనసు ఎరిగిన వారు నీతో ఉండాలని, నీ పక్షాన ఉండాలని కోరుకుంటున్నావు? ఎవరు నీ పక్షముగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? ప్రభువు సెలవిస్తున్నాడు, నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ పక్షముగా జయమిస్తున్నాను, నేను మీ పక్షముగా పోరాడుతున్నాను, నేను నీ పక్షముగా నిలిచి నీకు అన్ని విషయాల్లో గొప్ప జయాన్ని కలుగచేయాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున వారందరూ నా ఎద్దుకు రండి అనగా లేవీయులందరూ అతని ఎద్దుకు కూడి వచ్చిరి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను వినండి. ఇక్కడ మోషే కొండ మీదకు వెళ్ళాడు, దేవుని ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి, సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని సముఖమున చేరి ఆయన చెప్పే మాటలన్నీ వింటా ఉన్నాడు. రాతి పలక మీద మోసే ఆజ్ఞలని దేవుడు ఇస్తూ ఉంటే అవి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు 10 ఆజ్ఞలు కలిగిన పలకలను, రాతి పలకలను దేవుడు మోసేకి ఇచ్చాడు. అక్కడ మోసే కూర్చొని, అప్పటికే చాలా రోజులు అయిపోయింది మోసే వెళ్ళి, దగ్గర దగ్గర 4 రోజులు కావస్తా ఉంది. కనుక మోసే వెళ్ళి 40 రోజులు అయిపోయింది, ఇంకా తిరిగి రాలేదే మోసే అని ప్రజలు ఎదురు చూసి ఏమనుకున్నారంటే, ఈ మోసే ఏమాయను, ఏమనుకుంటున్నారు ప్రజలు? ఈ మోసే ఏమాయనో మాకు తెలియదు అని అనుకుంటా ఉన్నారు. తర్వాత ఆ ప్రజలంతా కలిసి మోసే అన్న అయినటువంటి అహరోను దగ్గరికి వెళ్ళారు. అహరోను దగ్గరికి వెళ్ళి, మోసే ఏమాయాడు, నీ తమ్ముడైన మోసే ఏమాయను అని అడుగుతూ ఉంటే, మోసే కూడా ఆ యొక్క అహరోను కూడా ఏం చెప్తున్నాడంటే, నాకు తెలియదు అని చెప్తున్నాడు. నాకు తెలియదు. మరి ఇప్పుడు మాకు నాయకుడు కావాలి, మమ్మల్ని నడిపించే నాయకుడు కావాలి అని ప్రజలందరూ అడుగుతూ ఉంటే, ఈ అహరోను ఏం చెప్పాలి? తప్పకుండా నా తమ్ముడు మోసే తిరిగి వస్తాడు, మీరు కొంచెం ఎదురు చూడండి. దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుడు మాట్లాడడం పూర్తయిన తర్వాత వస్తాడు అని చెప్పాలి కదా.
చెప్పకుండా ఏం చేశాడంటే, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి, వెండి తీసుకురండి, మీ యొక్క ముక్కు పోగులు తీసుకురండి, మీ దగ్గర ఉన్నటువంటి చేతి కడియలు తీసుకురండి, అన్నీ తీసుకురండి అని చెప్పి వాటన్నిటినీ పోగు చేసి అగ్నిలో వేసి వాటిని కాల్చి ఒక దూడ చేశాడంట. ఏం చేశాడు? ఒక దూడను చేసి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తులను తీసుకొచ్చినటువంటి దేవుడు, ఇగో ఇదే, ఈ విగ్రహమే, ఈ దూడ విగ్రహమే అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ వచనంలో 24 నుంచి 25, 24, 25, 26 వచనం చదువుకుందాం. 25 వచనం, 26 వచనం చదవండి చాలు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. చాలు. 20 వచనం చదవండి. 20 వచనం. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. చాలు. అలాగే 32వ అధ్యాయము 8వ వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను చాలు. చూసారు ఏమంటున్నారంట? ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇతనే అని వాళ్ళు చెప్పుకున్నాం. ఓ ఇశ్రాయేలు విను, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన దేవుడు ఇతడే. ఎవరతడు? దేవుడా? పాత పోసిన ఒక దూడ, ఒక విగ్రహారాధన జరుగుతూ ఉంది అక్కడ. విగ్రహాన్ని దూడగా బంగారంతో పోత పోసి అచ్చు వేసి ఒక దూడను తయారు చేసి ఈ దూడను ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని కోపం రగులుకుంది. వెంటనే మోషే దిగివచ్చి అంటున్నాడు, యెహోవా పక్షం ఉన్న వారులారా పక్కకు రండి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుని పక్షమున ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా దేవుని పక్షాన ఉన్నారు, కొంతమంది మాత్రం మారిపోయారు. అర్థమవుతుందా? దేవుని పక్షముగా ఉండేవారు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ దేవుని పక్షానే ఉంటారు. దేవుని పక్షంగా నిలిచేవారు కొందరు ఉంటారండి, వాళ్ళు ఎప్పటికీ దేవుని పక్షానే ఉంటారు. కొంతమంది చూడండి, కొద్ది రోజులు ఇటు, కొన్ని రోజులు అటు, కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు మరెక్కడో అంటే ఇంకే వాళ్ళ ఇష్టం, ఎక్కడెక్కడైనా తిరుగుతూ ఉంటారు. ఈ మందిరం కాదని ఆ మందిరం, ఆ మందిరం కాదని ఇంకొక మందిరం, ఆ మందిరం కాదని ఇంకొక మందిరం, వాళ్ళ ఇష్టం. కాకి స్వభావం వాళ్ళది, తిరుగుడమే వాళ్ళ పని. కనుక స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు కారు. కొందరు మాత్రం దేవుని కొరకు నడుము కట్టుకొని, దేవుని కొరకు మనసు కట్టుకొని, దేవుని కొరకు జీవితాన్ని కట్టుకొని, దేవుని కోసం తమ జీవితాన్ని పానార్పణంగా పోసి, దేవుని కొరకు తామే ప్రతిష్ఠించుకొని, దేవుని కోసం తామే సమర్పించుకొని దేవుని సేవ చేసే ఒక జనం ఉంది. ఆ జనం ఎప్పటికీ దేవుని పక్షం నిలిచేవారు, దేవుని పక్షమున నిలిచేవారు. అట్లాంటి ఒక జనం దేవుని పక్షం నిలిచిన వారు ప్రక్కకు వచ్చారు. వారితో గొప్ప విజయమును దేవుడు అనుగ్రహించాడు. దేవుని పక్షమున లేని వారందరినీ కూడా నాశనం చేయబడ్డారు. దేవుని పక్షం లేని వారందరూ కూడా ఏమయ్యారు? నాశనం చేయబడ్డారు. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ పరిస్థితిలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎటువంటి చిక్కు సమస్యలు ఉన్నా
బంధకాలు నిన్ను బంధించిన, నీ గొంతు మీద కత్తే పెట్టిన, నీ అంతిమ మాట ఏముండాలి తెలుసిన? నేను దేవుని కొరకే జీవిస్తాను, హల్లెలూయా. నేను దేవుని కొరకే బ్రతుకుతాను, హల్లెలూయా. నేను దేవుని కోసం ఏమైనా చేస్తాను, హల్లెలూయా. అదే నీ నోట ఉండాలి. అమ్మో అలాగా, సర్లే దేవుని మందిరానికి ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడు వెళ్ళొచ్చులే, దేవుని మందిరానికి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వెళ్ళొచ్చులే. ఇది ఏ వాతావరణమో తెలుసా? దేవుని పరిశుద్ధ ఆలయం ఉన్న వాతావరణం ఇది. ఈ వాతావరణానికి అడుగుపెట్టిన తర్వాత మీ మాట మారుతుంది, మీ ప్రవర్తన మారుతుంది, మీ చూపు మారుతుంది, మీ నడవడిక మారుతుంది. ఇక్కడ బోధించబడుతున్న ఈ మాటల ద్వారా మీ జీవన శైలి మారుతుంది. ఎందుకని అంటే ఇది పరిశుద్ధమైనటువంటి యెహోవా నివసించు పాళెము, యెహోవా సంచరించు పాళెము. ఆయన సంచరించు పాళెం ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. అపవిత్రుడైన వాడు దానిలోకి వస్తే చస్తాడు. అర్థమవుతుందా? మరి అపవిత్రుడు పవిత్రుడుగా మార్చబడాలంటే అదిగో బయట ఒక గంగాళం ఉంది. ఆ గంగాళం నీళ్లతో కాళ్ళు కడుక్కోవాలి, స్నానం చేయాలి. అంటే అర్థం ఏంటి? బాప్తిజం పొందాలి, శుద్ధీకరణ జరగాలి. ఆ తర్వాత నువ్వు ప్రభువును సమీపించగలవు, సముఖపు రొట్టెల నుంచి సమీపించగలవు, నిబంధన మందసాన్ని నువ్వు సమీపించగలవు. నువ్వు పరిశుద్ధపరచుకోకుండా, పవిత్రపరచుకోకుండా దేవుని నువ్వు సమీపించలేవు. దేవుని పక్షముగా నువ్వు నిలవాలి, దేవుడు నీ పక్షముగా నిలవాలి. కొంతమంది దేవుని మందిరం అంటే అదేదో చులకన భావం. పతపతాక మందిరానికి ఎందుకు పోయేది? సినిమాకి పోదాం పద, అడిగే సినిమాకి, షికారికి పోదాం పద, బీచ్కి పోదాం పద, అది అక్కడేదో కొత్త కట్టారంట అక్కడ పోదాం పద. పిల్లల్ని తీసుకొని మరీ పోతుంటారు పెద్దోళ్ళు. వాళ్ళకి దేవుడు కొంచెం కూడా జ్ఞానం పెట్టలా. అరే మనం చెడిపోతూ మన పిల్లల్ని కూడా చెడగొడుతున్నామే అని ఇంకిత జ్ఞానం వారికి ఉండదు. పదపదాక దేవుని మందిరం అంటావేంటి? పదపదాక దేవుని మందిరంలో ఏముంది? అక్కడ ఇక్కడికి వస్తే బైబిల్ చదువుతారు, ఇక్కడికి వస్తే పరిచర్య చేస్తారు, ఇక్కడికి వస్తే మోకాళ్ళు వంగుతాయి, ఇక్కడికి వస్తే దేవుని గురించిన మాటలు నేర్చుకుంటారు. స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? రోజు స్కూల్కి పంపిస్తావు కదా, అప్పుడు అనొచ్చుగా స్కూల్కి పదపదాక రోజు వెళ్ళిపోయే స్కూల్కి అంటావా? అంటే చెప్పు తీసుకుని కొడతారు నిన్ను. అర్థమైందా? రోజు నువ్వు స్కూల్కి పోయేదేంటి అన్న అంటారు. ఎవరైనా అంటారండి? అంటారా? అనరా? రోజు స్కూల్కి పోకపోతే వాడికి విద్య అబద్ధం. స్కూల్ అంత ముఖ్యమో దేవుని మందిరం అంత ముఖ్యం. దేవుని మందిరానికి వచ్చిన వాడు ఎప్పుడు చెడిపోడండి. దేవుని మందిరానికి రాని వాడు ఎన్నడూ బాగుపడు. ఇది వాస్తవం. వాడి జీవితం బాగుపడదు, వాడి కుటుంబం బాగుపడదు, వాడి పిల్లలు బాగుపడరు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చినా కానీ బాగుపడలే. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ లోకం వారిలోనే నివసిస్తూ ఉంది. దేవుని పక్షాన నిలబడినట్టే ఉంటున్నారు కానీ దేవుని పక్షాన నిలబట్ల. సైతాన్గాడే వాళ్ళ కుటుంబంలో నివసిస్తున్నాడు. ఏదో నామకార్థంగా భక్తిగా చేయడం, ప్రార్థనకు రావడం అలవాటు అయిపోయింది. పైన భక్తి చేయడం, నటించడం అలవాటు అయిపోయింది. వాళ్ళ పక్షాన దేవుడు ఉండడం. లోకంలో ఉన్న వాళ్ళకంటే దేవుడు దారుణంగా దెబ్బ కొడతాడు. వాళ్ళని లోకంలో ఉన్న మనుషుల కంటే దారుణంగా దెబ్బతీయబడతారు. రెండు పడవల మీద కాలేసేవాళ్ళు. ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవుడు తన నోట నుండి నేనేం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడంట. అది మరీ దారుణం. దేవుడు నీ పక్షంలో నిలిచి
నీకు జయమివ్వాలనుకుంటున్నాడు, యుద్ధము చేయాలనుకుంటున్నాడు. కానీ నీవేమో ఆయన పక్షం నిలబడకుండా జీవిస్తా ఉన్నావు. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 22:23. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, యెహోవా వారి పక్షముగా వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు నీతిమంతుల పక్షంగా ఉంటాడంట. నీతిమంతుల పక్షంగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఎవరైతే నీతిమంతుల పక్షముగా దేవుడు ఉన్నప్పటికీ గ్రహించకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారో వారి పక్షంగా దేవుడు ఏం చేస్తాడంట? వేశ్యమాడతాడట. ఏం చేస్తాడు చెప్పండి? వేశ్యమాడతాడు. వారి పక్షంగా దేవుడు వేశ్యమాడతాడు. ఎవరైతే నీతిమంతులను దోచుకోవాలని ఆశ కలిగి ఉంటారో దేవుడు వారిని దోచుకుంటాడంట. అర్థమైందా? నిన్ను నాశనం చేయాలని, నిన్ను పాడు చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తారు. నువ్వు నీతిమంతుడివి, యథార్థంగా ఉన్నావు, భక్తిగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, దేవునికి నమ్మకంగా కూడా ఉన్నావు. ఇప్పుడు నిన్ను ఎవరైనా దోచుకోవాలని, హాని చేయాలని, కీడు చేయాలని, నష్టం చేయాలని ఎవరైనా ఆలోచన చేశారనుకోండి, దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక నీకు హాని చేయాలనుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడంట? హాని చేస్తాడు. అర్థమైందా మీకు? నిన్ను దోచుకోవాలనుకున్న వారిని దేవుడు దోచుకుంటాడంట. నిన్ను నాశనం చేయాలనుకున్న వారు దేవుడు నాశనం చేస్తాడంట. అంటే నువ్వు దేవుని కోసం నీతిగా ఉన్నావు కనుక నీ పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. నీ పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? వేశ్యమాడుతున్నాడు. నీ పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? నిలబడి ఉన్నాడు ఆయన. కనుక దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షముగా ఉన్నాను. దేవుడు పక్షపాత? చెప్పండి, దేవుడు పక్షపాత? దేవుడు అన్నాడు కూడా పక్షపాతి కాదు. దేవుడు ఒకరినొకలాగా చూస్తాడా? చూడడు. అందరినీ ఒకేలాగా చూస్తాడు. కానీ మరి మనం బాగోకుండా ఉండడానికి గల కారణం ఏంటి? కొంతమంది బాగుండి కొంతమంది బాగోకపోవడానికి కారణం ఏంటి? ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలము ఇస్తున్నాడు. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మంచి విషయాలు చెప్తున్నప్పుడు కొంతమంది మంచి విషయాలు తీసుకొని మంచి విషయాలు అనుసరించి నడుచుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? మంచి విషయాలు తీసుకోరు, పెడచెవిని పెడుతుంటారు. నాకు కాదులే, ఇక్కడ వాక్యం చెప్తున్నాం అనుకోండి, నాకు కాదులే, ఆ వచ్చుంటే బాగుండదు, ఆమెకి ఈ మాటలన్నీ. కొంతమంది అనుకుంటా బాగా బాగా అయ్యగారు బాగా గడ్డి పెడుతున్నాడు, ఆ మనిషికే చెప్పాలి, ఆ మనిషి అలాంటిదే, ఆమెకే బాగా గడ్డి పెడుతున్నాడు దేవుడు. అంటే నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను దేవుడు సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు అని తీసుకోరు. నాకు కాదులే, పక్క వాళ్ళకి అనుకుంటూ ఉంటారు. అందువలన నీ జీవితంలో నువ్వు సరిచేసుకోనందువలన నీ జీవితంలో దేవుడు మేలు చేయడం లేదు, దేవుడు నీ పక్షమున నిలబడడం లేదు. నీకు వ్యాధి వచ్చింది అనుకోండి, దేవుడు చూసి నవ్వుకుంటూ ఉంటాడంట. దేవుడు చూసి నవ్వుకుంటూ ఉంటాడంట. నీకేదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, దేవుడు పక్క నవ్వుతూ ఉంటాడంట. ఎందుకు దేవుడు నవ్వుతున్నాడు? నీకు బాధ కలిగితే దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు? నీకు ఇబ్బంది వస్తే దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు? తెలుసా ఎందుకు నవ్వుతున్నాడు? చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి, కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఎన్నో వచ్చినామో చదవండి. సామెతలు 1:26. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు, సామెతలు 1:26 చదువు. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. అది చూసారండి, మీకు భయము వచ్చినప్పుడు, సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, మీకు అపాయము వచ్చినప్పుడు నేను నవ్వుతాను.
మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసి నేను అపహాస్యం అంతే జరగల మనిషికి అని అపహాస్యం చేస్తాను. అర్థమైందా? దేవుడే చెప్తున్నాడు ఈ మాట, మనుషులు కాదు చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు? దేవుడు అలా చేయొచ్చా? మనకు బాధ కలిగినప్పుడు ఆయన నవ్వచ్చా? మనకు దుఃఖం కలిగినప్పుడు ఆయన అపహాస్యం చేయొచ్చా? ఎందుకు మరి అలా చేస్తున్నాడు? చదవండి. నేను పిలువగా మీరు వినకపోతిరి. 24వ వాక్యం 23వ వచనం కూడా చదవండి. 23 నుంచి. నా గద్దింపును విని తిరుగుడి, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి అని ప్రభువు నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలంట? ఆయన వైపు తిరగాలి. గద్దించిన నాకు కాదులే, ఎంతసేపు మాట్లాడుతున్నా, ఎంతసేపు గద్దిస్తున్నా, ఎంతసేపు చెప్తా ఉన్నా, నాకు కాదులే అన్నట్టుగా నువ్వు ఉన్నావు అనుకో, నిన్ను ఆయన గద్దించినప్పుడు నీవు ఆయన వైపు తిరగలేదనుకో, జరిగే విషయం ఇదే. చదవండి, కంటిన్యూ చేయండి. ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం నీకు తెలిపెదను. నేను పిలిచాను నిన్ను. ఏం చేశాడంట? నేను నిన్ను పిలిచా. ఏమని పిలిచా? ఆదివారం ప్రార్థనకి రండి అని పిలిచా. నువ్వేమో నాకు కుదరదు, నాకు పని ఉంది, నువ్వు వెనకేం చేసావు? పనికి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? పనికి వెళ్ళిపోయావు. నేను పిలువగా నీవు వెనకపోతివి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. ఏం చేయలేదంట? నువ్వు లక్ష్య పెట్టలేదంట. ప్రభువు నిన్ను పిలిచినా నువ్వు లోపడలేదు. చెయ్యి చాపి రమ్మని చెయ్యి చాపినా నువ్వు లక్ష్యం చేయలేదు. నేను చెప్పిన బోధ వాక్యం. బోధ అంటే ఏంటి? వాక్యం అంటున్నారా? నేను చెప్పుతున్న ఈ మాటలు, ఈ వాక్యం, ఈ బోధ మీరేం చేయట్లేదంట? వినకుండా త్రోసివేస్తున్నారు. వినకుండా ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈ చెవితో విని బయటికి వెళ్ళగానే ఆ చెవితో వదిలేస్తున్నారు, దులుపుకొని వెళ్ళిపోతున్నారు. మీరు నా బోధ వినక త్రోసివేసితిరి. నేను గద్దించినా మీరు లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు, అది మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి ఎలా రప్పిస్తున్నాడు దేవుడు? ఎలాగా? తుఫానులాగా వస్తుందట. ఒక్కోసారి భయం నీ గుండెల మీదకి తుఫానులాగా వస్తుందట. భయం నీ ఇంటి మీదకి తుఫానులాగా వస్తుందట. సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు ఏం కలుగుతుందంట? ఏంటది? యాక్సిడెంట్. సడన్ గా యాక్సిడెంట్. తల పగిలిపోయి, చేతులు ఇరిగిపోయి, కాళ్ళు వంకరలు పోయి, మళ్ళా కుట్లేయడానికి కూడా చేత కాకుండా ఎంత రక్తం పోయిందో. మొన్న ఒకటి దినాన నేను అటు వెళ్తా ఉంటే, రేపల్లి వెళ్తా ఉంటే, మచిలీపట్నం వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. బస్సు కారు రెండు యాక్సిడెంట్ అయింది. రెండు ఒక రోడ్లోనే. బస్సు కిందకి కారు దూరేసింది, సగం దూరేసింది బస్సు కిందకి. ఘోరమైన యాక్సిడెంట్. ఎక్కడెక్కడ పగిలిపోయినాయి, ఎక్కడెక్కడ తెగిపోయినాయి శరీరం అంతా కూడా. ఎందుకని? అపాయము కలుగగా మీకు సుడిగాలి వచ్చినట్లుగా మీకు అపాయము వచ్చును. చాలామంది దేవుని మాట అంటే, దేవుని సేవకులంటే, దేవుని వాక్యం అంటే చాలా నిర్లక్ష్యం.
దేవుడు చూస్తాడు 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 చూస్తాడు, దీర్ఘశాంతం కలిగిన వాడుగా చూస్తాడు. ఎప్పుడో ఒక దెబ్బ కొడతాడు, మళ్ళా తిరిగి లేకుండా కొడతాడు. ఇక తిరిగి లెగలేవు. ఆ దెబ్బ కొట్టక మునిపే నువ్వు మారు మనసు పొందితే నీకు క్షేమం, మనసు మార్చుకుంటే నీకు క్షేమం. ఆయన పిలిచినప్పుడు ఆ గడ్డింపుకు లోబడితే నీకు క్షేమం. కొంతమంది దేవుని ప్రేమ చులకన, ఎన్ని తప్పులు చేసినా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించాయి అని ఏడ్చేస్తే చాలు, దేవుడు క్షమించేస్తాడులే. నిర్లక్ష్యం. పదపదాక దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నారు మీరు? పదపదాక దేవుడు మీరు ఎన్ని తప్పులను చేస్తారండి, ఎన్ని పాపాలను చేస్తారండి, ఎన్ని దోషాలను చేస్తారండి, నేను మీరు చేసి వచ్చినప్పుడల్లా మీరు నన్ను అడగానే క్షమించేస్తాను అనుకోవడానికి దేవుని ప్రేమ నీకు ఆటగా చులకనగా ఉందా? దేవుని వాక్యం సెలవుస్తుంది తెలిసిన, ప్రేమించినప్పుడు ఆయన ప్రేమగల దేవుడిగా కనబడతాడు, కానీ తీర్పు తీర్చినప్పుడు ఆయన కొదమ సింహం వలె కనబడతాడట. తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎలా కనబడతాడంట? కొదమ సింహం వలె కనబడతాడంట. చదవండి ఆ మాట చదవండి, మనం చదువుకున్న వాక్య భాగం. సుడిగాలి వచ్చినట్లుగా అపాయం మీ మీదకు వచ్చును, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టి, అప్పుడు మీరేం చేస్తారు తెలిసిన? అయ్యో తప్పు అయిపోయింది ప్రభా, నైనా తప్పు అయిపోయింది అయ్యా, అమ్మగారు తప్పు అయిపోయింది, అయ్యగారు తప్పు అయిపోయింది, పాస్టర్ గారు క్షమించండి అయినా, అయ్యో బాబో నాయనో 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 మంచం మీద పడుకుని బెడ్ మీద పడుకుని శరణాలు ఎక్కుతా ఉంటే డాక్టర్ గారు కోసేసి ఒక పక్కన వదిలిపెడితే అప్పుడు అయ్యో నాయనో 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 దేవుడో 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 తల్లో తల్లో తల్లో. హల్లెలూయా. చదవండి 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 చదవండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. దేవుడు ఏమివ్వడంట? జవాబు ఇవ్వడంట. నేను శ్రద్ధగా వెతికెదరు, నన్ను శ్రద్ధగా వెతుకుతారు అప్పుడు, కానీ వారికి నేను కనబడకుందును, వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. జ్ఞానం వారికి అసహ్యం. ఏంటి అజ్ఞానం? దేవుని వాక్యం జ్ఞానం. దేవుని వాక్యమే జ్ఞానం. యేసే జ్ఞానం. యేసు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు ఆయను. యేసే నీకు జ్ఞానం. జ్ఞానం నీకేమైందంట? బోధ నీకేమైందంట? ఉపదేశం నీకేమైందంట? అసహ్యం. మంచి మాటలు నీకేమైనాయి? అసహ్యం. మంచి పాటలు నీకేమైనాయి? అసహ్యం. మంచి మాటలు నీకు అసహ్యం, మంచి పాటలు నీకు అసహ్యం, మంచి బోధ నీకు అసహ్యం. అర్థమవుతుందా? నీకు అసహ్యమాయను కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు వారికి ఇష్టము లేకపోయిను. ఇష్టం లేదు కదా. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి నీకుందా? అస్సలు ఇష్టం ఉండదు కొంతమందికి, అస్సలు ఇష్టం ఉండదు. భక్తి ఇప్పుడు కాదులే, భక్తి ఇప్పుడు కాదులే, ఇంకా చాలా వయసు ఉంది. ఏ వయసు నన్ను దేవుడు నీతో మాట్లాడాడో ఆ వయసులో నేను దేవునికి అప్పగించుకుంటే నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు. దేవుడు నీతో మొదటిసారిగా మాట్లాడిన క్షణమే నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నా వయసు ఇంకా 16 సంవత్సరాల వయసు కూడా కాలేదు, 15 సంవత్సరం జరుగుతూ ఉంది. 15 సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడినప్పుడు హాస్టల్లో ఉన్నాను. మచిలీపట్నం హాస్టల్లో చదువుకుంటున్నాను. అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడే నేను దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఏ క్షణం దేవుడు నీతో మాట్లాడాడో ఆ క్షణమే దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఇంకా చాలా వయసు ఉందిలే, ఇంకా లోకంలో వేయాల్సిన వేషాలు చాలా ఉన్నాయి, నాడాల్సిన నాటకాలు ఎన్నో ఉన్నాయి, వేయాల్సిన డ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆ డ్రామాలు ఎన్నో వేసిన తర్వాత
ఊరు పొమ్మన్న తర్వాత, కాడి రమ్మన్న తర్వాత, అప్పుడు మూడో కాలు చేతికి వచ్చిన తర్వాత ఏంటది? కర్ర. వణుక్కుంటూ 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 అప్పుడు వద్దాంలే ప్రభు దగ్గరికి, అప్పుడు పొందుదాంలే మారు మనసు, అప్పుడు పొందుకుందాంలే బాప్తిసం. అన్ని అవయవాలు చక్కగా ఉన్నప్పుడే, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే నీకు మేలు, నీకు క్షేమం. దేవుని మాట నీతో మాట్లాడుతుండగా నువ్వు దాన్ని ఇంకా త్రోసిపుచ్చే వ్యక్తివైతే దేవుడు నీ పక్షము నిలబడి యుద్ధము చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతిమంతుల పక్షము నిలబడతాడు, నీతిమంతుల పక్షంగా వేద్యమాడతాడు, నీతిమంతుల పక్షంగా తీర్పు తీరుస్తాడు. వారి కష్టకాలం ముందు దేవుడు వారిని ఆదుకుంటాడు. మరొక మాట కూడా బైబిల్లో రాయబడింది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా వారిని విడిపించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములుగా ఉంటాయంట, వాటన్నిటిలోనూ దేవుడు వారిని ఏం చేస్తాడంట? విడిపిస్తాడట. దేవుడు వారి పక్షంగా వేద్యమాడతాడు, దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. 34వ కీర్తన 19వ వచనం రాయబడింది. 18వ వచనం 17వ వచనం చదవండి. 17వ వచనం నీతిమంతులు మొర్రపెట్టగా, 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా వారిని విడిపించును. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షముగా ఉండ నీకు విరోధి ఎవడు? వ్యాధి నీకు విరోధియా? సమస్యలు నీకు విరోధులా? ఆపదలు నీకు విరోధులా? కరువు నీకు విరోధా? ఇంట్లో దరిద్రం నీకు విరోధా? ఏది నీకు విరోధి? మరణ భయము నీ జీవితాన్ని వెంబడిస్తుందా? నిత్యము మరణ భయముతో నువ్వు భయపడుతున్నావా? కలత చెందుతున్నావా? డాక్టర్లు చెప్పారా నువ్వు చచ్చిపోతావని? మరణము నిన్నేమియో చేయలేదు. మరణము నిన్నేమియో చేయలేదు. ఎందుకో తెలుసునా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి మరణము నీ జోలికి రాలేదు, మరణము అంచులు నీ జోలికి రాలేవు, మరణము నిన్ను తాకలేదు. నువ్వు ఎవరి పక్షముగా ఉన్నావు? దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుని వాక్యములు ప్రభు చెప్తున్నారు, నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి. చివరికి ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 11:23 వచనం. లూకాసు వార్త 11:23. త్వరగా చదవాలి. లూకాసు వార్త. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అదిగో చూసారండి, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నువ్వు దేవుని పక్షము ఉన్నావా లేవా? ఒకవేళ నువ్వు దేవుని పక్షముగా ఉన్న వ్యక్తివైతే ఆయనతో కలిసి సమకూర్చే వ్యక్తివి, ఆయనకి ఇష్టమైన వ్యక్తివి. ఒకవేళ నీకు తెలియకుండానే నీ క్రియలను బట్టి, నీ నోటి మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావేమో, దేవునికి విరోధంగా జీవిస్తున్నావేమో. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. నువ్వు దేవుని పక్షము ఉండకపోతే
సాక్షాత్తు నువ్వు దేవునికి విరోధి, నువ్వు సిలువకు శత్రువి, నువ్వు సిలువకు విరోధివి. కొంతమంది దేవుని సిలువకు శత్రువులుగా ఉన్నారట, కొంతమంది దేవుని వాక్యానికి విరోధులుగా ఉన్నారట, కొంతమంది దేవుని సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. దేవుని వాక్యంలో మాట కూడా మనం చదువుకుందాం. వారు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అని పౌలు భక్తుడు తన లేఖను సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి కొంతమంది సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, కొంతమంది క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ ఉన్నారు. కనుక మన అందరి జీవితాల్లో మనం ప్రభువు పక్షముగా ఉన్నామా, సాతాను పక్షముగా ఉన్నామా? సాతాను పక్షంగా ఉండేవాడు ఏం చేస్తాడు? సాతాను సంబంధమైన కార్యాలన్నీ చేస్తాడు. అబద్ధాలు ఆడతాడు, బూతులు మాట్లాడతాడు, సరసాలు ఆడతాడు, జోకులు వేస్తాడు, సినిమా పాటలు పాడతాడు, సీరియల్ చూస్తాడు, హత్య చేస్తాడు, అన్ని మానభంగాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. వీరెవరు? సాతాను పక్షముగా ఉన్నవారు. కొంతమంది చూడండి, ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళని ప్రేమించరు, వాళ్ళతో మాట్లాడరు, అన్నట్టుగా వీళ్ళు ఈ గదిలో ఉంటారు, వాళ్ళు ఆ గదిలో ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది తెలిసిన, నీవు వారు ఒకే శరీరంలో ఉన్నారు, నీకున్నదే దేవుడు వారికి ఇచ్చాడు. నీవు ఈ రోజున ఏది విత్తుతున్నావో రేపు రోజున తిరిగి నీకు అదే విత్తబడుతుంది. నీ ఇంటికి తోడబుట్టిన వాళ్ళు, అయిన వాళ్ళు, రక్త సంబంధికులు, నీ భర్త తరపు వాళ్ళు, నీ భార్య తరపు వాళ్ళు వచ్చారనుకుందాం, అనుకోండి కాసేపు. నీ భర్త తరపు వాళ్ళు వచ్చారనుకోండి, నీ భర్తకు సంబంధించినటువంటి అన్నదమ్ములో లేకపోతే అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వచ్చారనుకోండి. నువ్వు వాళ్ళని గౌరవించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ముఖం తిప్పుకున్నావు అనుకోండి, రేపొద్దు నీకు కోడలు వస్తారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు సార్? చిచ్చి, నువ్వు విడిదిప్పుకున్నావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? విడిదిప్పుకుంటారు. విత్తిన విత్తనం ఎక్కడికి పోదు, విత్తిన విత్తనం ఎక్కడికి పోదు. వేప విత్తనం విత్తావా, ఏ పంటకు వస్తావు? వేప విత్తనం విత్తావు కదా, ఏ చెట్టు వస్తుంది నీ ఇంటి ముందు? వేప చెట్టే వస్తుంది. దాని పుల తోముకున్నా చేదే, దాని ఏరు తీసుకున్నా చేదే, దాని ఆకు తీసుకున్నా చేదే, మొత్తం చేదే. అర్థమైందా? పచ్చడి చేసుకుందామని దాని పువ్వులు తీసుకున్నా కానీ ఏమొస్తుంది? చేదే. హల్లెలూయా. మనుష్యుడా, నువ్వు ఏమి విత్తున్నావో తిరిగి నువ్వు అదే పంటను కోస్తావు. కనుక మనం ఎవరైనా రానివ్వండి కాక, ఒకరోజు ఉంటారు, ఒక పూట ఉంటారు, ఒక గంట ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళతో మనం ఎలా ఉండాలి? మర్యాదగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, పలకరించాలి, నీకున్నదేదో పెట్టాలి. అప్పుడు నీవు విత్తినది అదే కనుక మరలా తిరిగి ఎప్పుడైనా పరిస్థితులను బట్టి అనుకోవచ్చు, నువ్వు నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళు నా గడప తొక్కాల్సిందే, నేను వాళ్ళ గడప తొక్కాల్సిన అవసరం నాకు లేదు అందంట ఒక తల్లి. వాళ్ళ గడప నేను తొక్కనందంట. సర్లే అని చెప్పి ఊరుకున్నారు. జరిగిన సంఘటన, భార్యాభర్తలు ఇద్దరు బండి వేసుకుని పోతా ఉన్నారు. సరిగ్గా ఆ ఊరి మీద నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దారిలో వాళ్ళ ఊరు తగులుతుంది. తగిలేసరికి అక్కడ రాగానే బండి పంచర్ అయింది. బండి పంచర్ అయ్యాగానే స్లిప్ అయింది. బండి స్లిప్ అయ్యి కింద పడి మోకాలంతా కూడా దోక్కుపోయింది. మోచేయి మొత్తం దోక్కుపోయింది. అక్కడక్కడ దెబ్బలు తగిలినాయి. ఇక వెంటనే అక్కడ హాస్పిటల్లో చూపించుకొని బాగా చీకటి అయింది. ఇక ఎక్కడికి వెళ్తారో తెలియక వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రాత్రి ఏ ఇంటికి వెళ్ళారు? నాకు వాళ్ళ ముఖం చూడను, వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఆ ఇల్లు నేను తొక్కను, గడప తొక్కను నా ఇంటికి వెళ్ళారు. తప్పలేక వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? మనసులో ఏం పెట్టుకోకుండా మంచి మనసుతో ఫోన్లో తెలియజేసిందని బాగా చక్కగా చూశారు. ఇప్పుడు ఈ మనిషికి వాళ్ళు ఏం చేసినట్టు చెప్పండి? నిప్పులు కుప్పగా నెత్తి మీద పోసినట్టు, నిప్పులు కుప్పగా తల మీద పోసినట్లు దేవుని వాక్యం అలాగే రాయబడింది.
అప్పుడు ఆ మనిషికి బుద్ధి వచ్చి, అయ్యయ్యో నేను వీళ్ళకి ఎంత హాని చేశాను, ఎంత కీడు చేశాను, ఎంత ఇబ్బంది పెట్టాను, ఎన్ని మాటలు అన్నాను, కనీసం ఇంటికి వస్తే పట్టించుకోని చూడకూడదు, మాట కూడా మాట్లాడలేదు వాళ్ళతోటి. కానీ వీళ్ళు నా మీద ఎంత ప్రేమ చూపించారు. సిగ్గుతో తల ఉంచుకున్నాడు. నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సక్రియ చేయి. ఏ క్రియ? సక్రియ. గడిచిన వారం మీకు చెప్పాను, గుర్తుందా? సక్రియ నువ్వు చేసినప్పుడు, మంచి పని నువ్వు చేసినప్పుడు తల ఎత్తుకునే వ్యక్తిగా ఉంటావు, కానీ తలదించుకునే వ్యక్తిగా. ఒకవేళ నీ జీవితంలో సక్రియ లేకపోతే పాపం నీ వాకిట పొంచి ఉంటుంది, అది నిన్ను ఏలుబడి చేస్తుంది. కనుక దేవుడు నీ పక్షముగా ఉండాలంటే నీలో సక్రియలు ఉండాలి. ఏ క్రియలు ఉండాలి? ఏ క్రియలు ఉండాలి? చెప్పండి, అందరు చెప్పండి. ఏ క్రియలు? సక్రియలు నీలో ఉండాలి. అందరు మోకరించిన ప్రార్థన చేసుకుంది. అందరు మోకరించిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. దేవుడు నీ పక్షం నిలబడి యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని చేతులకు అప్పగించుకొని, ప్రభువా నువ్వు నా పక్షము నిలిచి నాకు విజయాన్ని ఇవ్వడానికే నువ్వు నిలిచి ఉన్నావు, నా పక్షముగా నీవు పోరాడుతున్నావు, నీతిమంతుల పక్షముగా ఉంటానని మాట ఇచ్చావు. అందరూ ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని, మీ జీవితాలను, మీ శరీరాలను ప్రభు చేతికి అప్పగించుకొని, నా పక్షంగా నువ్వు ఉన్నావు తండ్రి, నా విరోధులను నా ఎదుట నువ్వు నిలిచి, నా విరోధులు నా ఎదుట నువ్వు వెళ్ళగొట్టావని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకోండి. దైవ సేవకురాలు మీకు